అప్పట్లో 498 అంటే చాలా స్ట్రాంగ్ కేసు. ఇప్పుడు డైల్యూట్ అయిపోయిందంటారా? చేయాల్సి వచ్చింది కూడా జనాలకి. ఎందుకనంటే వీళ్ళు చెప్పే మాటలతో అసలు వీళ్ళు ఆడవాళ్ళు దేనికి వచ్చి, నేను ఎందుకంటే అడ్వకేట్గా నాకు తెలుసు ఆడవాళ్ళు దేనికి వచ్చేవాళ్ళు అంటే 498 అని చెప్తే మా ఆయన భయపడతాడేమో, వచ్చేస్తాడేమో, నా సంసారం కుదిరిపడద్దేమో అని వీళ్ళు వచ్చేవాళ్ళు. ఒకసారి కోర్టుకి ఎక్కి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేసరికి మమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తామని మగ మనిషి బిగిచిపోయేవాడు. మధ్యలో పసిపిల్లలు బలైపోయేవాళ్ళు అన్నమాట. సో ఒక సంసారం అనేది ఒక అవగాహనతోటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆత్మీయతతోటి ముందుకెళ్ళాలి. దానికి ఏంటంటే బలాన్ని ఇచ్చే చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు. ఇక్కడ ఏమైందంటే కుటుంబ సభ్యులకి, భర్తకి, భార్యకి, అందరికి ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు అందరూ రెండు విభాగాలుగా అయిపోయేవాళ్ళు. ఎందుకంటే కొంచెం మిస్గైడ్ చేశారు చాలా వరకు. నేను వచ్చిన కొత్తల్లో నేను గమనించింది మాత్రము, ఏమో 498 వేసావు, ఇప్పుడు భర్త కావాలంటున్నావు దేనికమ్మానంటే, నాకు తెలియదండి ఇట్లా అయిపోతుందని, కలిసిపోతామని చెప్పారు మాకు, ఆయన భయపడిపోతారని చెప్పారు. ఇట్లాంటి కేసెస్ నేను అధికంగా చూశానమ్మా నేను ఉన్నప్పుడు.